ఒంటిమిట్ట కోదండ రామస్వామి వారి కళ్యాణోత్సవం దేశంలో ఎక్కడా లేని విధంగా చతుర్దశి నాడు రాత్రిపూట వెన్నెల్లో స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఒంటిమిట్ట ఏకశిలా నగరి విశేషాల జరి. ఇక్కడి కోదండ రామయ్య ఆలయం ప్రత్యేకతలకు నిలయం. చారిత్రక రాచరిక ఘట్టాలకు నిలవెత్తు దర్పణం. ఒకే శిలపై కొలువైన సీత రామలక్ష్మణుల మూలమూర్తుల దివ్య దర్శనం ఓ అద్భుతం. ఎత్తైన గోపురాలు, విశాలమైన ఆలయ రంగ మంటపం, శిల్పకళా వైభవం మహాద్భుతం. రామ లక్ష్మణ తీర్థాలు జలసిరికి నిదర్శనం. హనుమలేని రాముడి కోవెల, పండు వెన్నెల్లో సీతారాముల కళ్యాణం, విదేశీయులు సైతం మెచ్చిన దేవాలయం. ఇలా చెప్పుకుంటూ పోతే ఒంటిమిట్ట దివ్యక్షేత్రంలో ప్రతిదీ అపురూపమే. అలాంటి రామతీర్థం గురించి రామయ్య ఒంటిమిట్ట ప్రాంతంలో పర్యటించే సమయంలో పశుపక్షాదులు దాహం తీర్చుకునేందుకు ఎలా అని సీతమ్మ ప్రశ్నించింది. సీతాదేవికి దప్పిక ఉన్నట్లు దాశరథి భావించాడు. తన చేతిలో ఉన్న విల్లు నుంచి భూమిలోకి బాణం వదిలాడు. పుడమి ఒడి నుంచి బుగ్గ ఉవ్వెత్తున ఎగిసిపడింది. కంపరాయుల పాలనలో ఆలయం రూపుదిద్దుకున్న తర్వాత బుగ్గను రామతీర్థంగా, పక్కనే ఉన్న చిన్న కోనేరును లక్ష్మణతీర్థంగా ప్రసిద్ధి చెందాయి. బ్రహ్మోత్సవాల వేళ చక్రస్నానం ఇక్కడే వేడుకగా నిర్వహించడం కొన్ని ఏళ్లుగా ఆనవాయితీగా వచ్చింది. కానీ ఈ రామతీర్థంలో స్వామికి చక్రస్నానం చేయించుటకు స్థలం సరిపోకపోవడంతో కోదండ రామాలయం ఎదురుగానే నూతనంగా నిర్మించిన పుష్కరిణిలో ఈ ఏడాది బ్రహ్మోత్సవాల నుంచి చక్రస్నానం జరుపుతారు. ఇక జాంబవంతుడి ప్రతిష్ఠ చూస్తే ఒంటిమిట్ట కోదండ రామాలయానికి పురాతన ప్రాశస్త్యం ఉంది. జాంబవంతుడు ఇక్కడ ఒక కొండపై ఆశ్రమం నిర్మించాడు. ఉత్తర దిశలో కూర్చొని రామ తారక మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేశాడు. జాంబవంతుడికి ఎదురుగా ఉన్న మరో గుట్ట మీద నుంచి రఘురాముడు దివ్య దర్శనం ఇచ్చి వరాలు ప్రసాదించాడు. రామయ్యపై భక్తితో సీతారామ లక్ష్మణమూర్తులను ఒకే శిలపై మలచి జాంబవంతుడు ఇక్కడ ప్రతిష్ఠించినట్టు స్థల పురాణం చెబుతోంది. శ్రీరామచంద్రుడు తండ్రి మాట కోసం అరణ్యవాసం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. రామయ్య వెంట ధర్మపత్ని సీతమ్మ, సోదరుడు లక్ష్మణుడు కదిలి వచ్చారు. వనవాస కాలంలో దండకారణ్యంలో ఉన్న ఒంటిమిట్ట ప్రాంతంలో శ్రీరాముడు పర్యటించాడు. ఆ దివ్య స్వరూపుడు పాదస్పర్శతో ఆధ్యాత్మిక క్షేత్రంగా పునీతమైంది. మృకండ మహాముని ఆశ్రయంలో యజ్ఞాలు, యాగాలు జరిగేవి. రాక్షసులు ఆటంకాలు సృష్టించేవారు. ఆ రాక్షసుల బాధల నుండి రామయ్య విముక్తి కల్పించినట్లు పురాణ గాథ వాడుకలో ఉంది. హనుమంతుడు ఆగమనానికి మునుపే ఈ ప్రాంతంలో శ్రీరామచంద్రమూర్తి సంచరించినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. అందుకే ఇక్కడి కోవెలలో ఆంజనేయ స్వామి రామయ్య చెంత కనిపించలేదు. క్రీస్తు శకం 1652లో భారతయాత్ర చేసిన టావెర్నియన్ అనే ఫ్రెంచ్ యాత్రికుడు భారతదేశంలోని గొప్ప ఆలయ గోపురాల్లో ఒంటిమిట్ట కోదండ రామాలయం ఒకటి అని మెచ్చుకొని ప్రశంసించారు. ఇది అద్భుతమైన క్షేత్రమని ఆయన పేర్కొన్నారు. శ్రీరాముని కళ్యాణం పగలు జరగడంతో ఆ అపురూప దృశ్యాన్ని చూసే అదృష్టం లభించలేదని విచారిస్తున్న చంద్రునికి ఒంటిమిట్టలో జరిగే కళ్యాణం తిలకించే అవకాశం కల్పిస్తానని రాముడు మాట ఇచ్చినట్లు పురాణ కథనం. పురాణవేత్తల ప్రకారం వాల్మీకి రామాయణం బాలకాండ చివర సీతారాముల వివాహ ఘట్టం ఉంది. చైత్రమాసంలో ఉత్తర ఫల్గుని నక్షత్రంలో రాముడితో పాటు లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల వివాహాలు కూడా జరిగాయి. అవన్నీ పగటిపూట జరిగాయి. చరిత్ర ప్రకారం బుక్కరాయలు ఒంటిమిట్టలో ఈ బ్రహ్మోత్సవాలను ప్రారంభించాడు. ఉత్సవాల్లో భాగంగా శ్రీరామ కళ్యాణోత్సవం నిర్వహించాలి. రామాయణంలో శ్రీరామచంద్రుని కళ్యాణం జరిగిన నక్షత్రానికే ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలలో రామయ్య కళ్యాణం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో ఉత్సవాల్లో తొలిసారిగా ఈ కళ్యాణం నిర్వహించేందుకు తలపెట్టిన ఉత్తర ఫల్గుని నక్షత్రం రాత్రిపూట వచ్చింది. లగ్న శుద్ధి చూసుకొని బుక్కరాయలు రాత్రిపూటే తొలిసారిగా బ్రహ్మోత్సవాల్లో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించారు. ఆ సాంప్రదాయమే నేటికి కొనసాగుతుండడం విశేషం.
రాత్రివేళ కళ్యాణం జరగడంతో చంద్రునికి ఈ ఉత్సవాన్ని వీక్షించే భాగ్యం లభించింది. బుక్కరాయలు చంద్రవంశానికి చెందినవారు. తమ వంశం మూల పురుషుడు చంద్రుడు చూస్తూ ఆనందిస్తుండగా శ్రీ సీతారామ కళ్యాణ నిర్వహణ సంతోషాన్ని పొందేందుకు బుక్కరాయలు రాత్రి కళ్యాణాలను ఆ తర్వాత కూడా కొనసాగించారు. ఒంటిమిట్ట కోదండరామాలయంలో నవమి వేడుకలు ముగిసిన తర్వాత పౌర్ణమి రోజు రాత్రి పండు వెన్నెల్లో జానకీరాముల పరిణయ ఘట్టాన్ని అట్టహాసంగా నిర్వహించడం తరతరాలుగా ఆనవాయితీగా వస్తోంది. పెళ్లికి మునుపు సద్గుణ సంపన్నుడైన కళ్యాణరాముడు లోకోత్తమ సౌందర్యవతి సీతమ్మను అందంగా ముస్తాబు చేస్తారు. కోదండరామాలయంలో 2 చిన్న మంటపాలు ఉన్నాయి. వీటిని ఎదుర్కోలు మంటపాలని పిలుస్తారు. కళ్యాణం రోజు ఈ 2 మంటపాలను సుందరంగా ముస్తాబు చేస్తారు. పడమర వైపున్న మండపంలో రామయ్య, తూర్పున ఉన్న మండపంలో సీతమ్మను కొలువుదీర్చి ఎదుర్కోలు కార్యక్రమాన్ని కనుల పండుగగా నిర్వహిస్తారు. ఆ తర్వాత కళ్యాణ వేదికపై కళ్యాణం నిర్వహిస్తారు. కాగా ఈ ఆలయం టీటీడీలోకి విలీనమైంది. 2016 నుంచి ఒంటిమిట్ట శివారులో నిర్మించిన కళ్యాణ వేదిక ప్రాంగణంలో సీతారాముల పరిణయ ఘట్టాన్ని నిర్వహిస్తున్నారు. ఎదుర్కోలు కార్యక్రమాన్ని కూడా ఇక్కడే చేపడుతున్నారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం ముఖ్యంగా ప్రధాన రాజగోపురం ఎంత గంభీరంగా ఉంటుందో ఆలయ వార్షికోత్సవాలలో వినియోగించే రథం కూడా అంతే గంభీరంగా ఉంటుంది. ఈ రథం వెనుక ఆసక్తికరమైన చారిత్రక గాథ ప్రచారంలో ఉంది. కడప కైఫియత్తుల్లో కూడా ఈ వివరాలు ఉన్నాయి. 1605-1700 ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని మట్లి అనంతరాజు పాలించేవారు. బ్రహ్మోత్సవాలలే ఆయనే కొత్తగా రథం చేయించి రథోత్సవాన్ని తొలిసారిగా ఏర్పాటు చేయించినట్లు సమాచారం. దీన్ని అత్యంత సుందరంగా ఉండేటట్లు శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడేలా తయారు చేసిన రథశిల్పులకు ప్రజల్లో ఎంతో గౌరవం ఉండేది. తొలి బ్రహ్మోత్సవాలలో శిల్పులు తాము కూడా ఊరేగింపు సమయంలో రథంపై ఉంటామని అడిగారు. స్థానికంగా ఎక్కువ ప్రాబల్యం గల ఓ వర్గం వారు దీన్ని వ్యతిరేకించారు. అర్చకులు, ఆలయ పెద్దలు మినహా ఇతరులెవరూ రథంపై ఉండకూడదని అడ్డు చెప్పారు. రథ శిల్పులు కూడా పట్టు వీడలేదు. తాము రథంపై కూర్చోవాల్సిందేనని పట్టుబట్టారు. ఆ సమయంలో తిరుపతిలో ఉన్న మట్లి అనంతరాజుకు విషయం తెలిసిందే. ఆయన వెంటనే ఒంటిమిట్టకు వెళ్ళి పరిస్థితిని చక్కదిద్దాలని ధర్మాధికారులకు ఆదేశించారు. వారు ఒంటిమిట్టకు వచ్చి విషయాలను గమనించారు. రథాన్ని నిర్మించిన రథశిల్పులు ఉత్సవాల సమయంలో రథంపై కూర్చునే సాంప్రదాయం ఉన్నట్లు పండితుల ద్వారా తెలుసుకున్నారు. ఆ విషయాన్ని తమ ప్రభువు మట్లి అనంతరాజుకు తెలిపారు. ఆయన ఆజ్ఞ మేరకు ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలలో రథంపై రథశిల్పులు కూడా ఉండే విధంగా అవకాశం లభించింది. ఆలయంలో తూర్పు ఎదుర్కోలు మండపం వద్ద గల తూర్పు మహాప్రాకారంపై ఓ బండపై వివరాలు గల శాసనాన్ని గమనించవచ్చు. కడప కైఫియత్తులలో శాసనం గురించి ప్రస్తావన కూడా ఉంది. ఇక రామ మందిరం సాహితీ సౌరభం చూస్తే ఒంటిమిట్ట రామయ్య సేవలో ఎందరో కవులు తరించారు. అయ్యాల రాజు తిప్పయ్య క్రీస్తశకం 1440లో జగదభిరాముడికి సాహితీ సేవ చేసి చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఒంటిమిట్ట రఘువీర జానకి నాయక మకుటంతో ఆయన వెలువడించిన శతకం లభ్యమైంది. అయ్యల రాజు రామభద్రుడు ఒంటిమిట్టలో నివాసం ఉన్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. రామాభ్యుదయం కావ్యం ఆయన కలం నుంచి జాలువారిందే. బ్రహ్మర పోతనామాత్యుడు మహాకవి భోగిని దండకం రచించారు. ఆ తర్వాత భక్తితో భాగవతం రచన చేసి జగదభిరాముడికి అంకితం చేశారు. ఇంకా పలు గ్రంథాలను కూడా రాశారు. వావిలి కొలను సుబ్బారావు అంటే వాసుదాసు వాల్మీకి మహర్షి సంస్కృతంలో రచించిన రామాయణాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. కోదండ రామస్వామిని పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య దర్శించి తన్మయం పొందారు. రాముడిపై అద్భుతమైన కీర్తనలను గానం చేశారు. వరకవి నల్లకాలువ అయ్యప్ప, ఉప్పుగొండూరు వెంకట కవి, మాల ఓబన్న తదితర కవులు రాముడిని ఆరాధించి సాహితీ కృషి చేశారు. ఇక రాచరిక విషయానికి వస్తే
1356 నుంచి 77 వరకు విజయనగర సామ్రాజ్య పాలకుడు బుక్కరాయల సోదరుడు కంపరాయలు ఉదయగిరిని పాలిస్తూ ఒంటిమిట్ట ప్రాంతంలో పర్యటించారు. ఇక్కడ ఒంటడు, మిట్టడు అనే బోయ సోదరులు ఉండేవారు. వీరిద్దరూ రాజులతో పాటు ఆయన వెంట వచ్చిన బృందానికి వసతి కల్పించారు. వారిద్దరూ చెరువు, రామాలయం నిర్మించాలని కంపరాయులను అడిగారు. వారి కోరిక మేరకు వాటిని నిర్మించేందుకు ఆయన కృషి చేశారు. ఒంటెడు, మిట్టడు కట్టిన ఆలయం కనుక ఈ ఆలయానికి ఒంటిమిట్ట కోదండరామాలయం అనే పేరు వచ్చిందని మరో కథ కూడా ప్రచారంలో ఉంది. 1600 నుంచి 1648 మధ్య కాలంలో సిద్ధవటాన్ని పాలించిన మట్లి రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. మట్లి అనంతరాజు పర్యవేక్షణలో ఆలయ అభివృద్ధి విశేష స్థాయిలో జరిగింది. అద్భుత శిలాకళా చాతుర్యం ఆనాటి శిల్పుల ప్రావీణ్యానికి అద్దం పడుతోంది. ఆ తర్వాత మట్లి కుమార అనంతరాజు పర్యవేక్షణలో కళ్యాణ మంటపం, ఎదుర్కోలు మంటపాలు, ప్రసాదశాల నిర్మాణానికి చొరవ తీసుకున్నారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.